ఇవాల్టి ఈ మనీష్ శర్మ గారి అద్భుతమైన గీతాల రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అవర్ టూ టాల్ ప్రకృతి. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే. హాయ్ ప్రకృతి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? ఐ యామ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట నీతో చెప్పనా. చిత్రం అతడు. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు, పాడిన వారు ఎస్పివి బాలు గారు, కెఎస్ చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. చెప్పనా నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసినా నయగారం చూపినా, కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. చూపినా కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. కష్టపడకే కాంచనా. Oh
నాకైతే ఒక బ్రెత్లెస్ సాంగ్ లాగా అనిపించింది ఈ పాట. నీకు అలాగే ఉందా? టైర్డ్ గా ఉందా? లేదు సార్, జస్ట్ పైకి వెళ్ళినప్పుడు కొంచెం అనిపించింది. లేని సంగతులు కూడా వేసినట్టున్నావే. అవునా సార్? షో ఆఫ్స్. పిల్లలందరూ షో ఆఫ్స్ అయిపోతున్నారు. జడ్జెస్. ప్రకృతి, నమస్తే సార్. నీతో మాట్లాడే ముందు మా అధ్యక్షుడితో ఒకసారి మాట్లాడాలి. అధ్యక్ష, అయ్యా నాదొక విన్నపం. చెప్పండి. ఈ పాట విన్న తర్వాత ప్రకృతిని చిన్నపిల్లల దాంట్లో కాదు, పెద్దవాళ్ళ దాంట్లో తోసేయాలండి. నెక్స్ట్ సీజన్ పెద్దవాళ్ళ దాంట్లోకి పంపించేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా నాకు నిజంగా అనుకున్నాను. అలాగే అనిపించింది. తప్పకుండా. ఏంటి అసలు ఎంత బాగా పాడావు ప్రకృతి, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు ఈ పాటలో ఎన్ని శిఖరాలు, ఎన్ని లోయలు, ఎన్ని జలపాతాలు, ఎన్ని మైదానాలు, ఎన్ని పీఠములు, ఎన్ని రకరకాలుగా ఉన్నాయి ఇందులో. అన్నీ కూడా ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ పాట పాడిన తర్వాత నీ గాత్ర సౌష్ఠవం పరిపూర్ణంగా తెలిసింది. ధన్యవాదాలు సార్. ఎంత బాగా పాడావు. ఆ సొగసుంది, హొయలుంది, ఒక చిన్న వ్యంగ్యం ఉంది, చాలా చాలా అన్ని రకాల మిళితమే ఉన్నాయి ఈ పాటలో. అవి నువ్వు చక్కగా ప్రదర్శించావు. మనస్ఫూర్తిగా నువ్వు తర్వాత వచ్చే సీజన్లో నువ్వు ఉండాలి. ధన్యవాదాలు సార్. సార్ అలా కాకుండా మనం స్టూడియోకి పంపిద్దాం కదా, అదైనా బెటర్ కదా. లేదు లేదు, ఇంకొక 3 ఏళ్ళు, అదే ఈ లోపల ప్రాక్టీస్ 3 ఏళ్ల తర్వాత నువ్వు- సార్ నాకు కూడా సార్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే. నాకు అనిపించింది ఏంటంటే మొదటి చరణంలో మొగలి మొనలు తగిలిన లేత సోయగానికి కూత దేనికి, అక్కడ ఇంక కొంచెం అవసరం. రెండో చరణంలో దాన్ని మళ్ళీ చక్కగా పాడావు. మొదటి చరణంలో రాకుమారుడంటి నీ రాజసానికి రాజసానికి బాగుంది. ఆ కీ రావాలి అక్కడ, కూత దీనికి రాలేదు. అది ఇద్దరం చూసుకున్నాం, అది ఒకరి మొహం ఒకరి. ఫస్ట్ చరణంలో అది వేరే సంగతి, రెండో చరణంలో వేరే సంగతి. కానీ ఎందుకు ఆ వాక్యం అంతా కూడా కొంచెం ఏదో తను ఏదో కొంచెం అనుమానాస్పదంగా, కొంచెం ఆత్మవిశ్వాసం కొరవడినట్టుగా పాడింది. రెండో చరణంలో చక్కగా పాడావు మళ్ళీ. అదొక్కటే తప్ప వేరే ఏం లేదు ఇంకా. అలాగే సార్, తప్పకుండా సార్. సేమ్ ఫీలింగ్. ఇన్ఫాక్ట్ డ్యూయట్ పాడుతున్నప్పుడు నువ్వు ఈ పాటే ఇంకోళ్ళు ఎవరితో అయినా సరే కలిసి డ్యూయట్ పాడుంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. థ్యాంక్ యూ మ్యామ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోలో సింగింగ్, నువ్వు డ్యూయట్ ఎంపిక చేసుకున్నావు, అయినా కూడా మాక్సిమం బాగా పాడావు. కొన్ని లైన్లు అత్యద్భుతంగా పాడావు. ఇమీడియట్ గా వచ్చిన లైన్ వచ్చేసరికి నీకు ఆ బ్రీదింగ్ సరిపోక. అవునా? అవును మ్యామ్, సరిపోలేదు మ్యామ్, నాకు కూడా అనిపించింది. మరి ఎందుకు ఈ పాట సెలెక్ట్ చేసుకున్నావు? మ్యామ్ నాకు ఈ పాట చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నువ్వు కాంపిటీషన్ లో ఉన్నావు కదా ప్రకృతి. అవును మ్యామ్. మరి ఇదే ఒక సెమీఫైనల్ రౌండ్ అనుకుందాం. నీకంటే ఎక్స్ట్రాడినరీగా పాడిన వాళ్ళు ఉండుంటారు. నువ్వు అద్భుతంగా పాడావు, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. బట్ నీకు ఇష్టమైన పాట పాడడం వేరు, నిన్ను గెలిపించే పాట పాడడం వేరు. అవును మ్యామ్. రైట్? ఇది పోను పోను కాంపిటీషన్ టఫ్ అవుతుంది. అవును మ్యామ్. నువ్వు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ you, కాంపిటీషన్ లో. బట్ స్టిల్ షూర్ మ్యామ్. ఈ చిన్న చిన్న తప్పులు కావాలని వెతకాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. సో ఎవరో ఒకళ్ళే కదా. కేర్ఫుల్ నెక్స్ట్ టైం. ప్లీజ్ బీ కేర్ఫుల్ నాన్న. షూర్ మ్యామ్. ఎందుకంటే చాలా బాగా పాడావు. కొన్ని లైన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పలేను. థ్యాంక్ యూ మ్యామ్. సో అలాంటిది అవి ఆ బెస్ట్ అలా ఉంచేసేయాలి. అంతేకాని దాని వెనకాల వచ్చిన లైన్ మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయింది, ఒకటి ఇట్లాగా ఒకటి ఇట్లాగా, ఇట్స్ నాట్ రైట్ నాన్న. అలాగే. ఓకే, సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ లైక్ అ జూవెల్ మాకు పాడతా తీగ ఈ సీజన్ కి. థ్యాంక్ యూ మ్యామ్. యువర్ వాయిస్ అండ్ యూ. హాయ్ ప్రకృతి. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగా పాడావు. యూ డిడ్ వండర్ఫుల్లీ వెల్. థ్యాంక్ యూ. ఓన్లీ థింగ్ ఆల్వేస్ ఆవిడ ఇప్పుడు చెప్పారు కూడా, ఈయన కూడా చెప్పారు, ఎక్కడెక్కడ బ్రెత్లెస్నెస్ ఉందో, వై ఇస్ దట్? వై డూ యూ బికమ్ బ్రెత్లెస్? వై డస్ ఎనీబడి బికమ్ బ్రెత్లెస్? Usually they choose duets where two ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డ్యూయట్స్ ఆర్ సోలోస్. వై డూ ఎనీబడి బికమ్ బ్రెత్లెస్? ఎందుకు అవుతారు ఎవరైనా? నేను కూడా. మన లంగ్ కెపాసిటీ ఒక వరకు అంతే కదా, ఉంటుంది. అవును లంగ్ సార్. కెపాసిటీ ఎంతో ఉంటుంది, దానికన్నా ఎక్కువ కావాల్సి పడుతుంది, అక్కడ లేదు. అవును సార్. సో అట్లా అవుతుంది. ఇంప్రూవ్ యువర్ లంగ్స్. ఎవ్రీబడి, ఐఎమ్ టెలింగ్ యూ ది సేమ్ థింగ్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లంగ్ పవర్. దానికి ఏం చేయాలో అది చేసుకోండి. అదర్వైజ్ శృతి అన్నీ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ వైస్. అక్కడెక్కడ రాలేదు, ఓకే ఫైన్, బికాస్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ లంగ్ పవర్. నీ ఆరోగ్యం అది ముందు చూసుకోవాలి. అలాగే సార్, తప్పకుండా. ఇంప్రూవ్ దట్ ఫస్ట్. సింగింగ్ ఈజ్ ఆటోమేటిక్లీ దేర్, ఇట్స్ ఆల్రెడీ దేర్, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. షూర్ సార్. గాడ్ బ్లెస్ యూ చైల్డ్. ధన్యవాదాలు సార్. శరణ్య, మనము మణిశర్మ గారి రౌండ్ లో ఉన్నాం కాబట్టి మణిశర్మ గారి తండ్రి గారి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వారు ఒక ఎక్స్ట్రాడినరీ వాయలినిస్ట్. సార్ మీకు బాగా పరిచయం ఉండే ఉంటారు కదా శర్మ గారు. సో వారు ఒక పాటకి, అంటే ఆయన ప్లేయింగ్ మాత్రమే ఎంత పాపులారిటీ సంపాదించుకుందంటే, ఒక పాటలో జోరు మీదున్నావు తుమ్మిద అనే పాట మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పాట. అందులో ప్రముఖంగా వినిపించేటటువంటి ఒక వయలిన్ బిట్ ఉంటుంది. సాయి, ఇఫ్ యూ క్యాన్ ప్లే. పాలు గారి కాన్సర్ట్స్ లో ఈ సాంగ్ కి సార్ నేను వాయించాను. ఓకే. ఆ సినిమా వచ్చిన టైంలో శివర్ ఇంజనీర్. అవును సార్, అవును. సుశీలమ్మ గారు. మణిశర్మ గారి కాన్సర్ట్స్ కి వెళ్ళినప్పుడు ఈ పాట నేను పాడేదాన్ని కాన్సర్ట్స్ లో. ముఖ్యంగా ఆయన పాటలు కాకుండా ఈ ఒక్క పాట ఎక్స్ట్రా ఉండేది.
కోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతి తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా ముస్తాబు అయి వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. ఆయన మ్యూజిక్ కోసమే పుట్టారు మణిశర్మ గారి తండ్రి గారు. అలాగే వారి వారి కుమారుడైన మణిశర్మ గారికి కూడా సంగీతం నేర్పించి మనకి ఒక అద్భుతమైన గనిని ఇచ్చారు సినిమా పరిశ్రమకి. హ్యాట్స్ ఆఫ్ టు శర్మ గారు, పెద్ద శర్మ గారు. హ్యాట్స్ ఆఫ్ టు మనీష్ శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ జనరేషన్ సాగర్ సాగర్, ఆఫ్ కోర్స్ వి హావ్ టు మెన్షన్ అబౌట్ సాగర్ ప్లీజ్. ఏం లేదు, సాగర్ కూడా ఈస్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళ తాతగారి ఫుట్ స్టెప్స్ లో ఫాలో అయ్యి మణిశర్మ గారి ఫాలో అయ్యి మణిశర్మ దగ్గర ప్రోగ్రామింగ్ గా చేస్తూ ఇప్పుడు సినిమాలు కూడా మ్యూజిక్ చేయడం మొదలెడుతున్నారు అని విన్నాను నేను. కరెక్ట్. సో గుడ్ లక్ టు ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఇక్కడ, ఎక్స్ట్రాడినరీ జాబ్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎనీ టైం మేడం. థ్యాంక్ యూ. ఒకసారి ముందు అప్లికేషన్ వేసుకోండి, మేము అప్రూవ్ చేస్తాం. వేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. శృతి తగ్గించుకున్నాం ఈ పాట. అవును సార్, తగ్గించాను సార్. స్వామి అన్న కూడా రిక్వెస్ట్ చేసి కొంచెం టెంపో తగ్గించున్నాం అనుకో, ఒక 2 points, అప్పుడు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఉండేది. ట్రేక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం యూస్. బ్రిలియంట్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.